అహం హి పూర్వో వయసా భవద్భ్యః తేనాభివాదం భవతాం న ప్రయుంజే యో విద్యయా తపసా జన్మనా వా వృద్ధ సపూజ్యో భవతి ద్విజానాం. పాపం పుణ్యకర్మలను నాశనం చేసి నరకాన్ని లభింపజేస్తుంది. పాపం క్రూరులందే అంటే దురాచారుల యందే ఉంటుంది కదా అని చెప్పబడింది. అందుచేత క్రూరులకు నరకలోకవాసమే గతి. దురాచారుల యొక్క దుష్ప్రవర్తనను సత్పురుషులు అనుసరించరు. సత్పురుషుల చేష్టలనే అనుసరిస్తారు. సత్పురుషుల చేష్టలనే అనుసరిస్తారు. వాడు దురాచారుల దగ్గర చేర్చరు. పూర్వం నాకెంతో పుణ్యధనం ఉండేది. పరనిందతో ఆ పుణ్యమంతా నశించింది. కేవలం ఒకే నింద చేసింది. అక్కడ నాకన్నా గొప్పవారు లేదు, చాలా నింద. అది ఎక్కడ చేశాడు? నిందలన్నీ పోగొట్టుకొని పుణ్యలోకానికి వెళ్ళేటువంటి స్థలంలో చేశాడు. కాబట్టి ఎక్కువ పాపం వచ్చేసింది. ఎక్కడైనా పాపం చేస్తే దేవస్థానంలో చేయి ముక్కితే పాపం పోతుంది. దేవస్థానంలోనే పాపం చేస్తే ఇంకెక్కడ పోతుందండి? పర్మనెంట్ నరకలోకం అంతే. ఆ పని అయింది. పరనిందతో ఋషులతో అంటే ఋషులు నింద చేశా, నేను దేవతలు నింద చేశా. ఆ పుణ్యమంతా నశించింది కేవలం ఒక్క మాటతో. ఇప్పుడు ఆ పుణ్యాన్ని మంచి పని చేసి కూడా సంపాదించుకోలేను. నేను ఇప్పుడు సంపాదించుకోలేం మేము. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకొని ఆత్మహితం కొరకై లగ్నమై ఉన్నవాడే ధీరుడు, జ్ఞాని అని తెలుసుకోవాలి. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. ఇదంతా సంపాదన చేసేది స్వర్గానిక కాదు. స్వర్గానికన్నా అధికమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడి యొక్క పాద సన్నిధి, అది కావాలనేది ఒకటి అర్థం వస్తున్నది. లేక అక్కడ పాపాన్ని పోగొట్టుకునేటువంటి స్థలములో పాపం తెచ్చుకున్నానని రెండు అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. అంటే యయాతి అంటున్నాడు, నాతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు తనతో సమానమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరినీ అవమానం చేసినట్టు అయిపోయింది. అంటే నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అని ఇంకా రెండో మాట. దాంతో గొప్పవాళ్ళందరికీ కూడా అవమానం అయిపోయింది. నాలాగా ఇంకెవరు రాలేరు అని ఇంకో మాట. 3 మాటలు అన్నాడు. ఈ 3 మాటలు చాలు ఇంద్రుడికి. మొత్తం యయాతి పుణ్యమంతా పోయింది. ఇంద్ర పదవిలో ఉండేటువంటి యయాతి అంటే ఒక ఇంద్ర పదవి అంటే చాలామంది ఇంద్రులు లేండి, ఒకరు కాదు ఇంద్రులు. ఏదో కాసేపు ఇంద్రతనం వచ్చిందేమో తెలియదు. అందుకని మొత్తానికి ఆ పదవి స్వర్గం నుంచి కింద పడ్డాడంతే. పడతా వరాన్ని అడిగాడు కాబట్టి సత్సంగంలో మధ్యలో పడ్డాడు. ఎంత పాపం చేసినప్పటికీ దత్త దర్శనంలో మీకు జ్ఞాపకం ఉందా? దత్త దర్శనం చదివింటే మీకు జ్ఞాపకం ఉంటుంది. ధర్మ, గట్టిగా చెప్పండి, కీర్తి, కరెక్ట్, ధర్మకీర్తి. ఇప్పుడు బాగా మీకు జ్ఞాపకం వచ్చింది. ఎంత పాపం చేసుకొని ఏమేమో చేసుకొని అక్కడ ఆ స్వామి యొక్క వ్రతము, స్వామి యొక్క దత్తాత్రేయుడు యొక్క తత్వాన్ని చూస్తున్నప్పుడు ఏమైంది? తనకి స్వర్గం దొరికింది. అందుకని సత్సంగ మధ్యలో ఉంటే పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడైపోతాడు. అందుకని సత్సంగం చెయ్యండి. ఎవరైనా మనం రామ రామ హరే కృష్ణ గోవింద నారాయణ అని అంటుంటే ఎవరైనా ఎక్కిరించుకొని పోయినా వీళ్ళకి పనిలే, ఎప్పుడు భజనలే చేస్తారు. ఇప్పుడు చేయాల భజన. మనశ్శాంతి కలిగేది ఏమిటి అనేది గీతం అంటే ఏమిటి? సంగీతం అంటే నాదం అంటే ప్రాణం అంటే నీ శరీరము. ఇప్పుడు నీ శరీరం కొట్టుకొని పోతుంది అన్ని దుఃఖాలకి. నిన్ను నిలిపేటువంటిది ఒకటే, ప్రాణం ఒకటే. ఆ ప్రాణమే భగవతత్వము.
రామ అనుకో, కృష్ణ అనుకో, నారాయణ అనుకో, లేక కళ్ళు మూసుకొని కూర్చో, యోగం చెయ్యి. ఎవరు వద్దన్నారు? కొనాక అక్కడికి రావాలా? ఒకవేళ హాస్యం చేసి ఎప్పుడు రామ రామ అంటాడు, చాలంతే. మనం కిందట కథ కూడా చెప్పుకున్నాం. రామరామ అన్నప్పుడు ఆ దొంగలంతా పుణ్యలోకాన్ని పొందారు అనేటువంటి కథ కూడా మనం భజనలో కూడా మనం చెప్పుకున్నాం. రామం రామం దాంట్లో ఉంది ఆ అర్థం. అది మహామంత్రం. అది అన్ని మాటలు ఎందుకు పాడారు? రామం రామం రఘు రామం హరి. ఎంత అద్భుతమైనటువంటి పాట అది. సత్య నిరంజన రామ రామ, సత్యావతార రామ రామ. అద్భుతమైనటువంటి మంత్రం పాట అది. పూర్తి మీరు అర్థం వింటే చిన్నమదే పాడతారు మీరు. అటువంటి మంత్ర రహస్యమైనటువంటి పాట రామం రామం ఎప్పుడు స్వామీజీ పాడారో, బీజాక్షరాలతో సంబంధించినటువంటి మహామంత్రము రామం రామం. అది సాధారణమైనటువంటి, ఎందుకు రెండు మాటలు అన్నారు ఇవన్నీ కూడా దాంట్లో చెప్పుకొని వచ్చారు. అందుకని ఇక్కడ ఉత్తమమైనటువంటి వాళ్ళు సత్సంగం మధ్యలో పడ్డాడు యయాతి. మహాధనవంతుడై ఉత్తమ యజ్ఞాలతో దేవతలను ఆరాధించేవాడు, సమస్త విద్యలను అభ్యసించి వినయంగా ఉన్నవాడు, వేదాలను చదివి శరీరాన్ని తపస్సు వినియోగించినవాడు. ఎవరు వినియోగించినవాడు? యయాతి. మోహం నశించి స్వర్గానికి వెళతారు వాళ్ళందరూ కూడా. ఎవరు అట్లా ఉంటారో, మహాధనాన్ని పొందగానే ఆనందించకూడదు. ఈ సూక్తి జ్ఞాపకం పెట్టుకోండి మీరు, ఈ మంత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అహంకారం లేకుండా అణుకువతో వేదాన్ని చదవాలి. వేదం అంటే విద్యాభ్యాసం కూడా వేదమే అవుతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. 18 అధ్యాయాలు కంఠపాఠం చేయటమే భగవద్గీత, అది కూడా వేదమే అవుతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. గురుగీత అభ్యాసం చేయటమే వేదం అవుతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని కవచాలు ఉన్నాయి, దండిగున్నాయి 5 కవచాలు. ఆ కవచాలు కంఠపాఠం చేయటమే అది కూడా వేదం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి దండిగా. స్వామీజీ ఏం చెప్పారో తెలీదు, అన్నీ కంఠపాఠం చేయండి మీరు. శతశ్లోకి రామాయణం ఎంత మహాభాగ్యం మీకు. ఇవన్నీ కూడా కావాలనే చేశారు స్వామీజీ మీకోసం. ఇవంతా మన కలియుగంలో కావాల మనకు. నీతిమాల భగవద్గీత, అది కలియుగ భగవద్గీత. అందుకని ఇక్కడ ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రం కానీ జపం కానీ ఎందుకు మనకు చెప్పారో, దేంట్లో మనకు రస్తా దొరుకుతుందో తెలియదు మనకు, దేంట్లో జ్ఞానం కలుగుతుందో తెలియదు మనకు. ఎందుకు మనకి చెప్పారు ఇవన్నీ? ఎందుకు చెప్పాలా? ఒక్కటే మాటతో ఒకటే బోధించి హరి ఓం కళ్ళు మూసుకొని కూర్చోండి అంటే అయ్యలేదు అది. ఎందుకంటే ఈ లోకంలో మనమంతా అనుభవిస్తున్నాం కదా, ఇవన్నీ మనం తెలుసుకోవాలా. అట్లా ఊరికే ఓం అజ్ఞానం ఉండే లోపల, కాలహరణ అయిపోతుంది మనకు. ఏండ్ల కొద్దీ చేస్తున్నాం ఓం. నిదానంగా ఒక్కరోజు నేనెవరు, నేనేం చేయాలా, పుణ్యం అంటే ఏమిటి, ఎవరు చెప్తారు అవన్నీ కూడా? ఇవన్నీ తెలుసుకొని నిదానంగా ఓ కూర్చో. ఎవరొద్దన్నారు? ఎన్ని మాటలైనా ఓంకారం చేసుకో. మీరు అనుకోవచ్చు, అయితే మాకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది స్వామీజీ, జ్ఞానాన్ని గురించి కొంచెం చెప్పండి. నేను చెప్పను. ఇవన్నీ మొదలు తెలుసుకోండి మీరు, నేను చెప్పాల్సిన పని లేదు. జ్ఞానం అదంతకదే వస్తుంది మీకు. దాంట్లో పెట్టారు అక్కడ ఇటుకు. నీ గురువును నువ్వు ఎప్పుడు అనుసరిస్తున్నావో ఆయనకు తెలుస్తుంది, కానీ రిజల్ట్ నీకెట్ట తెలుస్తుంది? నాకు వచ్చిందా లేదా పుణ్యము, పోయిందా లేదా? చెట్టు వేసి 4 మాటలు పీకి వేరెంతగా వెళ్ళిందో లోపలికి అని చూసే లాగా ఉన్నారు మీరు. ఎట్లా వస్తుంది? మాటికి పీకుతూ ఉంటే చెట్టుని చచ్చిపోతుంది. అట్లనే నీ భావనంతా చచ్చిపోతుంది. ఈరోజు 4 మాటలు దత్తదర్శనం చదివి అయిపోయింది, ఈరోజు పుణ్యం వచ్చింది నాకు, ఎట్లా అవుతుంది? భాగవతం నేను చెప్పాను కదా, అదన్నా చూసారా పోనీ చూడండి ఇప్పటికైనా సరే. దాంట్లో ఎన్ని తత్వాలు వచ్చాయి. అక్రూరుడు యొక్క తత్వం ఎంత అద్భుతంగా పరమాత్మను వివరించాడు. ఇంకంతకన్నా ఏముంది దాంట్లో? ఉద్ధవ సంభాషణ ఎంత అద్భుతంగా ఉంది దాంట్లో. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకొని చూడండి ఒక్క పర్యం. అంతకన్నా దాంట్లో ఇచ్చారు స్వామీజీ, ఇండైరెక్ట్గా దాంట్లో పెట్టేశారు అంతా మొత్తం.
ఇంకా నాకు వేయలేదే, కూర వేయలేదే, ఇంకా నాకు దాంట్లో సాంబార్ వేయలేదే అనే రీతిగా ఉన్నారు మీరు చూస్తే. మొత్తం అన్నీ వడ్డించాం, తినండి అంటున్నాం, మీరు తినటం లేదు. తినాలి మీరు. ఈ ప్రాణిలోకంలో అనేక స్వభావాలు కలవారు ఉన్నారు. వారందరూ దైవాధీనులై ఉన్నారు. పరమాత్ముడు అనుసరించినట్టుగా ఏం చెప్తున్నాడో, ధనాది వస్తువుల కోసం వారు చేసే ప్రయత్నాలు, కర్మలు వ్యర్థాలు. కనుక ధీరుడు తన బుద్ధి చేత దైవమే బలమైనది అని భావిస్తూ సుఖదుఖాలు కలిగినప్పుడు వికారం చెందుకోకుండా ఉండాలి. ప్రతి జీవుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ దైవాధీనం వల్ల పొందుతాడే కానీ తన శక్తి చేత కాదు. అందువల్ల దైవమే బలమైనదని తెలిసి ఏ విధంగానూ దుఃఖించకూడదు, ఆనందించకూడదు. రెండు కూడా చెప్పేశారు దీంట్లో. ధీరుడు దుఃఖాలతో బాధపడరాదు. ధీరుడు దుఃఖాలతో బాధపడరాదు, సుఖాలతో సంతోషించరాదు. రెండింటి యందు సమానంగా ఉండాలి. దైవమే బలమైనదని తెలుసుకుంటూ ఎప్పుడూ కృంగిపోకుండా పొంగిపోకుండాను ఉండాలి. రెండూ రాకూడదు, పొంగకూడదు, కుంగకూడదు అని అంటూ ఓ అష్టక, నేనిప్పుడు కూడా భ్రమలో పడి మోహితుణ్ణి కాలేదు. నేనెప్పుడూ కాలేదు. నా మనస్సులో ఎప్పుడూ సంతాపం లేదు. దాత యథామాం విదధీతలోకే ధ్రువం తథాహం భవతేతి మత్వా. ఈ లోకంలో బ్రహ్మదేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడో నేను అలాగే ఉంటాను అని భావించాడు. ఆయన ఎట్లా పెట్టాడో ఆ విధంగా నేను ఉంటున్నాను. పరమాత్మ దాత యథామాం విదధీతలోకే ధ్రువం తథాహం భవతేతి మత్వా. నువ్వు ఎట్లా పెడుతున్నావు అట్లుండా. ఓ మహాత్మా, చెమట నుండి పుట్టే పేలు మొదలైన స్వేదజాలంతా ఉన్నాయి. గుడ్లు నుండి పుట్టే పక్షులు మొదలైన అండజాలు. స్వేదజాలు అంటే చెమట నుంచి పుట్టేటువంటివి. కొన్ని చెమట నుంచి పురుగులు పుడుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది పేను? చెమట నుంచే పుడుతుందట. మనం అనుకుంటాం వేరేవాడు ఆ పిల్ల దగ్గర కూర్చున్నాను మనకు వచ్చింది పేను అని. అది కూడా అవుతుంది. ఎక్కువ పెయిన్లు అయితే పారుకొని వస్తూ ఉంటాయి, అది వేరే. కానీ ఇక్కడే పుడతాయి. చెమట నుండి పుట్టేటువంటి పేలు మొదలైన స్వేదజాలు, ఇవన్నీ స్వేదజాలు అంటారు. స్వేదజాలు. గ్రుడ్లు నుండి పుట్టేటువంటి పక్షులు మొదలైనటువంటి అండజాలు. భూమిని ఛేదించుకొని వచ్చేటువంటి చెట్లు, లతలు మొదలైన ఉద్భిజాలు. సర్పాలు, క్రిములు, పురుగులు, చేపలు, రాళ్ళు, గడ్డి, కర్రలు ఇవన్నీ కూడా పురాకృత కర్మలను అనుభవించి నశించిన తరువాత వాటి స్వభావాన్ని, మూలతత్వాన్ని పొందుతాయి. ఇప్పుడు సమస్త జీవులు అని మనం అంటున్నాం కదా ప్రపంచంలో. అండజాలు, స్వేదజాలు, మరి ఇవన్నీ కూడా ఈ చెట్లు, రాళ్ళు, గుడ్డలు ఇవన్నీ ఏమి ఉన్నాయో, గుట్టలు, ఇవన్నీ తన కర్మానుసారంగా అనుభవించి మొత్తానికి ఒక్క చోట చేరుకుంటున్నాయి. ఇవంతా కూడా ఇవన్నీ కూడా ప్రారబ్ధం పూర్తి కాగానే సహజ రూపాన్ని పొందుతాయి. ఇవన్నీ రూపాలు ఉన్నాయి దీంట్లకు. చెట్లు కదులుతాయి, చెట్లు మాట్లాడతాయి, పర్వతాలు కదులుతాయి, పర్వతాలు మాట్లాడతాయి. ఎన్నో కథలు విన్నాం మనం. అందుకని ఇవంతా పూర్వకర్మ వాసన ప్రకారంగా అన్నీ అయ్యాయి. అయిన తర్వాత స్వస్థానానికి అన్నీ వెళ్ళిపోతున్నాయి. అందువల్ల అశాశ్వతమైనటువంటి సుఖదుఖాల స్వరూపం తెలిసిన నేను దేనికి చింతించలేదు. ఏం చేయాలి, ఏమి చేసి బాధపడకుండా ఉండాలి అనే చింతలు విడిచిపెట్టాను. ఏం చేస్తే అటువంటి చింతనే నాకు వద్దని విడిచిపెట్టా. ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించి శోక సంతాపాలను విడిచిపెట్టాను నేను. దుఃఖం చేత కుంగిపోకూడదు, సుఖం చేత పొంగిపోకూడదు. ధీరుడు ఈ రెండింటి యందు సమానంగా ఉండాలి.
వివేక బుద్ధితో దైవం బలీయమని గ్రహించి మనుష్యుడు ఈ లోకంలో దేనియందు చిక్కకూడదు అన్నాడు యయాతి. యయాతిది ఎంత అద్భుతమైనటువంటి అష్టకుడికి బోధించినటువంటి నీతి. మళ్ళీ మళ్ళీ మనం ఒక్క పర్యం చదువుకుంటే అసలు ఇదే నీతి, మనకు ఇదే మోక్షదారి. ఇంతే చాలు, ఇంతలోనే ఉంది మోక్షం, ఇంతలోనే ఉంది. ఈ యయాతి అష్టకుడికి మాతామహుడవుతాడు, అంటే తల్లి వైపు నుంచి తాత అవుతాడు. అందువల్ల యయాతికి అష్టకుడు మనుమడు అవుతాడు కూడా. ఆ యయాతి అంతరిక్షంలో నిలిచి ఉన్న స్వర్గంలో ఉన్నట్లుగా భావించి అష్టకుడు ఇలా అడిగాడు, మహారాజా, నువ్వు మహాత్ముల్లాగా ధర్మాలను ఉపదేశిస్తున్నావు. ఇంకా పడుతున్నాడు కింద, అసలు మధ్యలో పడలేదు, అట్లా ఆకాశంలో ఉన్నాడు. అందుచేత ఏ ఏ లోకాల్లో ఎంతెంత కాలం ఉండి సుఖాలను అనుభవించావో ఆ లోకాల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అన్నాడు. యయాతి చెప్తున్నాడు, నేను ఈ లోకంలో చక్రవర్తిగా ఉండి సత్కర్మలను ఆచరించి గొప్ప గొప్ప లోకాలను జయించాను. ఇది ఒకటా రెండా? ఈ భూలోకంలో నేను చేసినటువంటి యాత్ర అద్భుతమైంది, దండయాత్ర అంతా గెలిచాను. ఆ లోకంలో 1000 సంవత్సరాలు నివసించాను. తర్వాత ఉన్నతమైన లోకాన్ని పొందాను. తర్వాత 100 యోజనాలు కలది, 1000 ద్వారాలు కలది అయినటువంటి ఇంద్రుడి అమరావతి నగరానికి వెళ్ళాను. అక్కడ 1000 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఉన్నత లోకానికి చేరుకున్నాను. తరువాత దివ్యమైనది, ముసలితనము లేనిది, లోకపాలు కొరకు దుర్లభమైనది అయినటువంటి ప్రజాపతి లోకానికి వెళ్ళాను. అక్కడ 1000 సంవత్సరాలు నివసించి ఉన్నత లోకానికి చేరుకున్నాను. అక్కడ బ్రహ్మదేవుడి భవనంలో ఉండి అక్కడి లోకాల్లో స్వేచ్ఛగా విహరిస్తూ నివసించాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.